తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం ఒక పరిచర్య సిరీస్ నందు పరివర్తక పిల్లల పెంపకం మొదటి వాల్యూమ్ పాఠము 2. మొదటి ప్రణాళిక నమూనా. పిల్లలను పెంచడం విషయంలో దేవుని ప్రణాళికను అనుసరించడానికి మనం మొదట అసలైన ప్రణాళిక నమూనాను చూడాలి. దేవుడు కుటుంబం అనే సంస్థను సృష్టించింది దేవుడు, మనిషి కాదు. కాబట్టి ఇది మొదటిది, పునాదిగా ఉన్న ముఖ్యమైన సంస్థ. ఆదికాండము 2వ అధ్యాయము 18, 21, 22, 24 వచనాలు. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించింది. అమెరికా దేశ చట్టపరంగా వివాహం చాలా వరకు ఒక భర్త ఒక భార్యను కలిగి ఉంటుంది. ఈ దేశాన్ని స్థాపించిన వారి క్రైస్తవ దృక్పథం దీనికి కారణం. అయితే ప్రస్తుతం వివాహం యొక్క నిర్వచనాన్ని దాడి చేస్తున్నారు. ప్రపంచంలోని కొన్ని ఇతర ప్రాంతాలలో బహుభార్యాతత్వానికి దారితీసిన మనిషి యొక్క జ్ఞానం ప్రబలంగా ఉంది. స్త్రీలపై ఆధిపత్యం చెలాయించాలని వారిని దుర్వినియోగపరచడం, వారిని చంపడం వంటి ఆస్తులుగా పరిగణించబడతారు. కొందరికి భార్యలుగా కొన్ని హక్కులే ఉన్నాయి. వారి సొంత పిల్లల తల్లులుగా కూడా కొన్ని హక్కులు ఉంటాయి. నిజమైన దేవుడే వివాహాన్ని స్థాపించాడు. ఆయనే భార్య భర్తలుగా సరైన ప్రవర్తన ఏ విధంగా కలిగి ఉండాలో పిల్లలకు శిక్షణ ఇవ్వడం గురించి చెప్పాలి. ఆదికాండము 1వ అధ్యాయము 28లో దేవుడు ఇలా అన్నాడు: భార్యాభర్తలు కలిసి పిల్లలను కంటారు నా మాటలలో. ఇది కుటుంబం కోసం దేవుని రూపకల్పన. అయితే ఇది ఒక ప్రారంభ దశ మాత్రమే. చాలామంది దంపతులు హృదయం మనస్సు యొక్క సమైక్యత కష్టమని త్వరలోనే కనుగొంటారు. పిల్లలు పుడుతున్న కొలది నిరాశలు, నెరవేర్చబడని ఆశలు అధికమవుతాయి. మనము ఒకరికొకరు షరతులు పెట్టుకుంటాము. తరువాత పిల్లల మీద అవి చేయండి, ఇవి చేయండి అని భారం మోపుతాము. ఈ అవసరాలు తీర్చబడనప్పుడు కోపం, పగ, చేదు, ద్రోహం మొదలైన శరీరానుసారమైన ఇతర పాపాలు కనబడతాయి. సవాళ్లతో కూడుకున్న బాధ్యతలు గల వైవాహిక జీవితం పిల్లలను పెంచడం విషయంలో విజయం కొరకైన మార్గదర్శకాలను దేవుడు ఇవ్వకపోవుట అనేది ఒక వంచనగా ఉంటుంది. అయితే దేవుడు వాస్తవానికి వంచన చేయడు. ప్రభువు తన మార్గములన్నిటిలో నీతిమంతుడు, తన క్రియలన్నిటిలో కృపగలవాడు. కీర్తన 145, 17వ వచనం అని లేఖనం చెబుతుంది. ఈరోజు విచారకరమైన వాస్తవం ఏంటంటే అనేక మంది క్రైస్తవ తల్లిదండ్రులు పిల్లలను పెంచడం విషయంలో బైబిల్ను ఆశ్రయించరు లేదా దానికి సంబంధించి సమాచారం బైబిల్లో ఉందని నమ్మరు. నిజం చెప్పాలంటే పిల్లలు దేవుడిచ్చిన బహుమానం. మనకంటే ఆయనకు వారి పట్ల ఎక్కువ ప్రేమ ఉంది. కాబట్టి పిల్లలను పెంచడం గురించి, దైవభక్తి గల జీవితం గురించి మనం తెలుసుకోవలసినవన్నీ ఆయన తన వాక్యంలో అందించాడు. మన క్రియలు ఆయనను మహిమపరచాలని, ఆయన మన సంరక్షణలో ఉంచిన పిల్లలను ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నారు. మరలా చెబుతున్నా, దేవుని వాక్యములో విజయానికి కావలసినవి ఉన్నాయని, కుటుంబం పట్ల దేవుని ఆశలు మన నుండి దాచబడినవని మనం అర్థం చేసుకోవడం అత్యవసరం. 2వ తిమోతి 3వ అధ్యాయము 16, 17 వచనాలు. స్వీయ పరీక్ష 1. తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలో తెలుసుకోవడానికి ఈ వచనం ఏ విధంగా అన్వయిస్తుంది? 1వ తెస్స 2వ అధ్యాయము 13వ వచనం. దేవుని వాక్యం పట్ల మీ వైఖరిని పరీక్షించుకోండి. అది సత్యమని, దేవుని వాక్యాన్ని అనుసరించడం విజయానికి దారితీస్తుందని మీరు నమ్ముతున్నారా? లోతుగా తవ్వండి.
యాకోబు ప్రకారం దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి సరైన విధానము, తప్పుడు విధానము ఉన్నాయి. రెండు విభిన్న విధానాలు మరియు ప్రతి లక్షణాలను గుర్తించండి. యాకోబు 1వ అధ్యాయము 22 నుండి 25 వచనాలు. దేవుని వాక్యం పట్ల మన వైఖరి ఏ విధంగా ఉండాలి? మనం దేవుని వాక్యానికి లోబడి ఆచరించినప్పుడు కలిగే సానుకూల పరిమాణాలు ఏమిటి? దేవుని వాక్యం గురించి, మీ గురించి క్రింది వచనాలు ఏమని చెబుతున్నాయో వివరించండి. యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనం, కీర్తనలు 19వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు. దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. తన పిల్లలకు ఆజ్ఞాపించమని అబ్రహాముకు చెప్పినట్లే మనము కూడా మన పిల్లలకు ఉద్దేశ్యం కలిగి నేర్పించాలి. అనగా మన విధానాల గురించి, దేవుని వాక్యాన్ని అనుసరించడం గురించి ఉద్దేశపూర్వకంగా నేర్పించాలి. తల్లిదండ్రులుగా మనము నిజంగా మన పిల్లలకు పరిచారకులమని, క్రీస్తుతో మన సంబంధం అవసరమైన జ్ఞానమునకు, బలానికి మూలమని మనం అర్థం చేసుకున్నప్పుడు మనము విజయవంతమైన పిల్లల పెంచడం అను మార్గములో నడవడం ప్రారంభించవచ్చు. అబ్రహాము తన పిల్లలకు, తన ఇంటి వారికి ఆజ్ఞాపించడానికి దేవుడు అబ్రహామును వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు అని కూడా చెప్పడాన్ని గమనించండి. దీని అర్థం దేవునికి అబ్రహాము బలాలు, బలహీనతలు తెలుసు. అయితే దేవుడు తన పిల్లలకు శిక్షణ ఇచ్చే బాధ్యత కోసం అతనికి బోధిస్తానని, బలపరుస్తానని దేవుడు చేస్తున్నాడు. స్వీయ పరీక్ష 2. ఈ దశలో మీ పిల్లలను పెంచడమను ప్రయాణంలో దేవుని వాక్యం ప్రకారం మీ పిల్లలను ఏ విధంగా ఆజ్ఞాపించాలో మీకు తెలుసని మీకు నమ్మకం ఉందా? అవును, కాదు. దేవునికి మీ బలాలు, బలహీనతలు తెలుసు అని, ఆయన తన చిత్తాన్ని మీరు నెరవేర్చుటకు జ్ఞానమును, బలమును ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడని తెలుసుకునుట ఎంత ఆదరణగా ఉంటుందో కదా. దేవుని సహాయము నిమిత్తము మీరు ఎంత కృతజ్ఞతతో ఉన్నారో తెలియజేస్తూ కొన్ని ఆలోచనలను వ్రాయండి. కావున దేహమందున్న 2వ కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనం. పౌలు దేవుణ్ణి సంతోషపెట్టడమే తన లక్ష్యంగా చేసుకున్నాడు. అతను దాని గురించి చాలా ఉద్దేశపూర్వకంగా జీవించాడు. ఈ అభ్యాస పుస్తకమును పూర్తి చేయడం ద్వారా ఆయనను సంతోషపెట్టడమే మీ లక్ష్యం అని దేవునికి చెప్పే ప్రార్థనను క్రింద వ్రాయండి.